సూపర్. అది మాస్ సాంగ్ అయినా, క్లాస్ సాంగ్ అయినా, ఐటమ్ సాంగ్ అయినా, చామింగల్ చార్మి చేసిందంటే అలా అలా అదిరిపోద్ది. వెల్, చామింగల్ చార్మి మంత్ర 2 ఆడియో లాంచ్ ప్రెజెంటెడ్ బై వీడియోకాన్, పవర్డ్ బై కళామందిర్ అండ్ బిగ్ సి. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనతో పాటుగా చూస్తున్నారు TV9 NTV వనితలో. అండ్ ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు సౌత్ ఇండియాస్ #1 ఈవెంట్ ప్రమోషనల్ ఏజెన్సీ అని చెప్పొచ్చు, శ్రేయాస్ మీడియా అండ్ మ్యూజిక్. శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలవుతుంది. బాగి నువ్వు నెక్స్ట్ ప్రొసీడ్ అయ్యి ఇంకో మాట చెప్పావు, నేను ఇంకో మాట చెప్పాలి. నువ్వు చాలా ఫాస్ట్, నాకు తెలుసు ఆ విషయం. లేదు ఇవాళ నేను చాలా మెల్లగా మాట్లాడుతున్నాను, నీ మీద ఒట్టు. అది నీకేదో ఒంట్లో బాగోకే జలుబు చేసి ఉండొచ్చు. సరే, సర్ప్రైజ్ ఏంటంటే చెప్పు. నీ సర్ప్రైజ్ నువ్వు చెప్పు, నా సర్ప్రైజ్ నేను చెప్తా. నువ్వు చెప్పు నీ సర్ప్రైజ్. చెప్పానా? చెప్పే. సో మంత్ర 2 ఈ రోజు ఆడియో లాంచ్ అవుతుంది, అతి త్వరలో సినిమా రిలీజ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ ని నేను వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నా. నీకంటే ముందు నేనే ఇన్వైట్ చేద్దాం అనుకున్నా, నా సర్ప్రైజ్ తూచి తొప్పేశాడు. సో యాక్చువల్లీ మేమిద్దరు ఇప్పుడు అసోసియేట్ అయ్యి బాగా కొలాబరేట్ అయ్యి ఇద్దరు డిసైడ్ చేసుకొని we would like to invite ఢిల్లీ రాజేశ్వరి గారు సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మా ప్రొడ్యూసర్ శౌరి రెడ్డి గారిని వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. శౌరి రెడ్డి గారు మన ఢిల్లీ రాజేశ్వరి గారికి బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే MLC ప్రభాకర్ గారు వచ్చారు, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఓకే, హలో మేడం, ఎలా ఉన్నారు? ఓకే, సో మీరు ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. మరి మంత్ర అనేది ఒక ఎక్స్క్లూజివ్ మూవీ, అంటే స్పెషలీ మేల్ డామినేటెడ్ సిటీ, మేల్ డామినేటెడ్ కంట్రీ మూవీస్ అన్నీ అవుతున్నాయి. బట్ చార్మి హ్యాస్ ప్రూవ్డ్ అ సెల్ఫ్. మరి అందులో లేడీస్కి క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంది, ఫస్ట్ మూవీ నుంచి చూసాము. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండి? ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మాతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మిత్రులకి, లైవ్ ప్రసారం చూస్తున్న ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ ఫర్ ది ఆనర్స్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బుకే. మంత్ర 2 అన్నది నాకు తెలిసి చాలా 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 థ్రిల్లింగ్ సినిమా అవుతుంది. నా క్యారెక్టర్ కూడా చాలా రోజుల తర్వాత ఒక సాటిస్ఫైడ్ క్యారెక్టర్ నేను చేశాను. కానీ ఇప్పుడే చెప్పేస్తే దాని థ్రిల్ ఉండదు. సో అంటే మొత్తం చెప్పొద్దు, ఊరిస్తూ అలా 4 మాటలు చెప్పేసి ఊరించి వెళ్ళిపోండి. యా, యాజ్ ఇట్ ఈస్ నేను తనికెళ్ళ భరణి గారి వైఫ్ క్యారెక్టరు. మీరు ఊహించుకోవచ్చు ఆయన నాది కాంబినేషన్ ఉంటే కామెడీ ఎట్లా ఉంటుందో. సో సిమిలర్ లైన్స్లో కామెడీ వెళ్తుంది. అండ్ చార్మి వచ్చి మా ఇంట్లో అద్దెకుంటుంది. ఇంతవరకే ఇప్పుడు చెప్తాను, అంతకు మించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. సో ఆల్ ఐ కెన్ సే ఈజ్ విష్ ఆర్ సెల్స్, విష్ ఆర్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ఎవ్రీవన్ రోరింగ్ సక్సెస్. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే సతీష్ గారిని కానీ పవన్ గారిని కానీ మన ప్రొడ్యూసర్స్ అందరినీ కానీ అభినందించాలి నేను. ఎంతో డెడికేటెడ్గా, ఎంతో సిన్సియర్గా, చాలా ఒక క్రమశుద్ధితో ఆ టైం మెయింటైన్ చేయడం, ఇది అది చక్కగా టైం అంటే టైంకి టేక్స్ తీసుకోవడము. అండ్ దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దేర్ కాన్సెప్ట్, ఏం చేయాలి అన్నది. ఏం చేయాలి అన్నది. మేము సెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఒక నిమిషం ఆగండి, స్క్రిప్ట్ ఇంకా రాలేదు, స్క్రిప్ట్ వస్తుంది, ఇటువంటివన్నీ లేవు. సో చాలా దే వెరీ క్లియర్ అబౌట్ దేర్ కాన్సెప్ట్. సో definitely I think it will be a very big success. I wish our unit all the best. ఇప్పటికి సెలవు తీసుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 100 days ఫంక్షన్కి మనం తప్పకుండా కలుద్దాం. అప్పుడు నా క్యారెక్టర్ ఎలా ఉందో మీరే చెప్పాలి నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. సో ఇలా చాలా సర్ప్రైజులు ఉన్నాయి. అండ్ మంత్ర 2 అనగానే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ రీచ్ అయ్యే విధంగా ఉంది సినిమా అని టాక్. సో తొందరలో ఇప్పుడైతే కాసేపట్లో ఈ సినిమాలో ఉన్న సాంగ్ అండ్ థియేట్రికల్ ట్రైలర్ అన్ని చూస్తాం, తొందరలోనే సినిమా చూస్తాం. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మరి నెక్స్ట్ ఏంటి అంటే చాలా ఉన్నాయి అబ్బా, కానీ నువ్వు చెప్తా అన్న సర్ప్రైజ్, నేను చెప్తా అన్న సర్ప్రైజ్ ఒకటే అయిపోవడంతో నెక్స్ట్ ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను. అసలు యాక్చువల్ గా చార్మి సాంగ్స్ అన్ని సినిమాలన్నీ మ్యూజికల్ గా హిట్స్ ఉంటాయి, తన సాంగ్స్ హిట్స్ ఉంటాయి. అండ్ మంత్రాలో కూడా సాంగ్స్ వైజ్, సినిమా వైజే కాకుండా సాంగ్స్ వైజ్ కూడా సూపర్ హిట్. సో అందుకే మరొక్కసారి
మంత్ర సాంగ్స్ అండ్ మిగతా సాంగ్స్ తో. నీకు ఆ సాంగ్ గుర్తుందా? అది నేను కాదు, చామి చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు మరో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతున్నారు సందీప్ అండ్ డాన్స్ ట్రూప్. ఓకే, సో మరి సందీప్ అండ్ డాన్స్ గ్రూప్ రాబోయే ముందు అందరూ చాలా ఆడియో లాంచ్లు వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అన్ని రొటీన్గా జరుగుతాయి. మా సినిమా గొప్పగా ఉంటుంది, మా సినిమా ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. బట్ మంత్ర 2 సినిమాకి వచ్చే వరకు అంత చేంజ్ అయిపోయింది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మన హోర్డింగ్స్ ట్రైలర్స్ చూసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి భార్గవ్. అండ్ ఇంత బ్యూటిఫుల్ సినిమా రావడానికి మెయిన్ ప్రొడ్యూసర్స్ కారణం. వీ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, శౌరి రెడ్డి గారు అండ్ యాదగిరి రెడ్డి గారు, అండ్ కో ప్రొడ్యూసర్స్ రవితేజ గారు అండ్ సురేష్ గారు, శ్రీకాంత్ గారు. సరే ఇప్పుడు సాంగ్ చూద్దామా? నేను పర్ఫార్మ్ చేయి బాగి. నేనా? వదిలే, వాళ్ళందరూ భయపడతారు. వెల్, మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనతో పాటుగా చూస్తున్న TV9 అండ్ టీవీ వనిత వాళ్ళు కూడా స్పెషల్ గా హాయ్ అండ్ మరో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో సందీప్ అండ్ డాన్స్ ట్రూప్ మన ముందుకు రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్స్ వెల్కమ్ దెమ్. Yeah, are you ready? Come, do it now. Come taste the funk, come taste the funk. DMANTRA, races style of Mantrale. Maha, 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 maha. And now go. Maha, maha, maha. Yeah. My heart is very hot. Check it out. Andato panni vesta, andanni neno dista, na tone pechi koste, odinchene chupista. Yeah. Maatakundo andam, chetakundo andam, andam ante figure kaadu, manasudi kuda onestam. Life a golden cup, love chekunte tappu, malli malli raado teenage open cheyi neelo feeling. Maro masti maro, dil se milna yaro, dikkulu chuste wait aipoda life e odildaro. My love, my love, my love, my love, you love my love, we hug, maha, 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 my heart will get you. She drives you crazy. Na 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 na, nothing, nothing, you gotta take it easy. She's got me racing. చూపించొద్దు మీలో డాబు, బాబు, బాబు. మదిలో మెదిలే ఆసేదో నిన్ను చూస్తుంటే. I'm a good naughty girl. This is style of Mantrale. దిలియే బోలే దక్ 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 నిన్ను చూస్తుంటే. ఏదేమైనా I don't care, I don't care, I don't care. Border falls, come taste the chain, now taste the beauty, it's all in a girl. Now here's the beauty, she'll put you on a track. Now got the funk to make a mark, now mark to hear that you never hear. Got you crazy, now stop be lazy. How can you be lazy? Have a beauty, come see the magic, girl, 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 girl. You come from number one, I made it all in one. మా కళ్ళల్లోన ఉందో గన్, పేల్చామంటే not a fun. రాగా fever, ha ha, మేమంటుంటే నా నా. లుక్కుతోనే గుండె టచ్ చేసావంటూ చెప్పేదంతా. ఆవా, some drama, you Yeah. don't want that drama. No, no drama, no, 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 no drama. మీ కళ్ళ మేమై, మీ ఆశ మేమై, మైకం తెస్తే హరే రామ. మహా, 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 మహా. Go back My and do heart it is now. very hot. My heart is very hot. My heart is very hot. Play on the music, music. చూపిస్తా మాలో magic. సాగించేసే ఏదో గోల, గోల, గోల. మదిలో మెదిలే ఆసేదో నిన్ను చూస్తుంటే. I'm a good naughty girl. This is style of Mantrale. దిలియే బోలే దక్ 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 నిన్ను చూస్తుంటే. ఏదేమైనా I don't care, I don't care, I don't care. Here's the beauty, she'll put you in a trap. Got the funk to make a mark to hear that you never hear. Got you crazy, now stop be lazy, girl, 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 girl. టాన్ టడాయ్. చూసారా మంత్ర
యాక్చువల్లీ అప్పుడప్పుడు కొంచెం ఫనీగా ఉండడం కూడా బాగుంటది. సో ఎందుకు నువ్వు యాక్చువల్గా ఇందాక ఒక వైట్ డ్రెస్ వేసుకొచ్చి భయపెట్టింది, ఇప్పుడు నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి భయపెడుతున్నావు. అసలు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. అసలు మేమైతే చార్మి వస్తుంది, చార్మిని చూద్దామని వెయిట్ చేస్తున్నాం. చార్మి గారి గురించి మేము కూడా వెయిటింగ్ బాబు. బట్ ద థింగ్ ఏంటి అంటే ఈ సినిమా ట్రైలర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు సినిమా ఎలా ఉంటుందా అని మేము వెయిట్ చేస్తున్నాం. ఎస్, సో తొందరలో ఆడియో లాంచ్ ఈ రోజు అయిపోతే తొందరగా సినిమా రిలీజ్ అయితే చూసేసి ఎగ్జాక్ట్లీ ఆ ఎంజాయ్మెంట్ థ్రిల్లింగ్. బట్ దానికంటే ముందు ఇప్పుడు మన ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఆయన చిన్న సినిమాలతో సూపర్ హిట్ తొందరగా సినిమాలు రిలీజ్ చేస్తూ బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. అలాగే సో మిమ్మల్ని సగౌరవంగా స్వాగతిస్తున్నాము. మరి రామ్ సత్యనారాయణ గారికి వెల్కమ్ చెప్పాల్సిందిగా మా ప్రొడ్యూసర్ యాదగిరి రెడ్డి గారిని అండ్ బోనాల్ శ్రీకాంత్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నా. ప్లీజ్ సార్. సో ప్రొడ్యూసర్ గారు దయచేసి విచ్చేసి మా రామ్ సత్యనారాయణ గారిని స్వాగతించాల్సిందిగా కోరుతున్నాము. వైట్ బ్రదర్స్. అలాగే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సౌత్ తెలుగులో ఆయన మేనేజర్, మొత్తం రీజనల్ చూసుకుంటారు, సంజయ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సంజయ్ సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. అలాగే మా ప్రొడ్యూసర్స్ సంజయ్ గారికి వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం, శ్రీకాంత్ గారు అండ్ యాదగిరి గారు. థ్యాంక్ యూ. ఫస్ట్ మీరు మాట్లాడండి సార్. సార్ కొంచెం ఫార్వర్డ్. వేదిక ముందున్న అధిరథ మహారథులందరికీ నమస్కారం. చిన్న సినిమాలు అని చిన్న చూపు లేకుండా ఒక హిట్ కొడితే అదే పెద్ద సినిమా అవుద్ది. ఎందుకంటే ఈ సినిమాలో 3 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఈ సినిమా ఓపెనింగ్ నేను వచ్చాను, మళ్ళీ వీళ్ళ ఆడియో ఫంక్షన్ వస్తున్నాను. ఈ సినిమా మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఒకటి మంత్ర సూపర్ హిట్, ఇది మంత్ర 2 కూడా అంత పెద్ద హిట్ అవుద్ది గ్యారంటీగా. రెండోది ఏంటంటే ఇవాళ మన చార్మి గారికి అన్ని లాంగ్వేజ్లోని కూడా మంచి మార్కెట్ ఉంది. మూడో విషయం, రేపు అతి త్వరలో జ్యోతిలక్ష్మి సినిమా వస్తుంది. దాని నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ చేస్తే అది ఇంకా పెద్ద హిట్ అవుద్ది. ఎందుకంటే అక్కడ పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా అది మంచి ఎక్స్పెక్టేషన్స్, హోప్ ఉన్న సినిమా. జూన్ 1st వీక్ రిలీజ్ చేస్తున్నారు. దాని తర్వాత ఈ వారం సినిమా రిలీజ్ చేస్తే ఇంకా పెద్ద హిట్ అవుద్ది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాని ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఈ సినిమా వాళ్ళ ఫస్ట్ కాపు వచ్చిన తర్వాత చూసి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా నేను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. అంత మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా. డెఫినెట్గా ఈ సినిమా చూసి నేను ఒక మంచి సినిమా రిలీజ్ చేశానన్న గుడ్ విల్ కూడా తెచ్చుకుంటే ప్రయత్నిస్తున్నా. అలాగే ఈ చిత్ర నిర్మాతలు, దర్శకులు కూడా నాకు చిరమిచ్చి వాళ్ళందరినీ అభినందిస్తూ ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని, అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో మంది ప్రొడ్యూసర్స్కి ప్రేరణగా నిలిచారు. చిన్న సినిమాలు కూడా చాలా జాగ్రత్తగా తీసి వాటితో సక్సెస్ కొట్టొచ్చు అని రామ్ సత్యనారాయణ గారు ప్రూవ్ చేశారు.